మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రచారంలో జోరు పెంచారు. ఆయన మార్నింగ్ వాకర్స్ ను కలిసి తన అభ్యర్థిత్వంపై మద్దతు కోరారు. బీహెచ్ఈఎల్ రామచంద్రపురంలో రఘునందన్ రావు మార్నింగ్ వాకర్స్ ని కలిసి వారితో మాట కలిపారు. బీజేపీకి ఓటు వేయాలన్నారు. అక్కడి యువతతో క్రికెట్ ఆడారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి మేలు చేస్తున్నాయన్నారు. మోడీ ఒకసారి చెప్తే అది జరిగి తీరుతోందన్నారు. ప్రపంచ దేశాలు సైతం ప్రధాని మోడీని అభినందిస్తున్నాయన్నారు. కులాలు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేసి మోడీని మూడోసారి ప్రధానిగా చూద్దామన్నారు. ఈ సందర్భంగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు రఘునందన్ రావు. నాకు నైట్లో సెకండ్ షిఫ్ట్ 11 వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక లైట్ లేవు, పాడు లేవు, మొత్తం గేట్ బంద్ చేస్తారు. రివర్స్ రావాలంటే 3 కిలోమీటర్ వేస్ట్ అవుతుంది. మాది భీమాకు, సుల్తాన్నగర్, తెల్లాపూర్, మిగమజ్జి మొత్తం ఇక్కడి నుంచి పోవాలి. ఆ గేట్ బంద్ చేస్తుంది. దాన్ని మీరే పరిష్కరించాలి. ప్రేక్షకులందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రోధీనామ సంవత్సరం సందర్భంగా భారత ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద తమ ఆక్రోశాన్ని చూపెట్టాలని, ఈ దేశ కీర్తి ప్రతిష్టలను పెంచుతున్నటువంటి నరేంద్రుడిని ఆశీర్వదించాలని, 400 క్లబ్తో 400 ఎంపీలతో భారత పార్లమెంటు భారతీయ జనతా పార్టీ సభ్యులతో కలకలలాడాలని, భారతదేశ భవిష్యత్తుని ఒక గొప్ప మలుపు తిప్పేటువంటి ఎన్నికలుగా వీటిని ఈ దేశ ప్రజలు భావిస్తూ ఉన్నారు. తుకుడే గ్యాంగ్కి ఉగాది పచ్చడి ఎట్టు చేస్తారో అట్టు చేసి వాళ్ళందరూ కూడా గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా ఉగాది పర్వదినం సందర్భంగా ప్రేక్షక మహాశయులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రేక్షకులందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రోధీన